ఈ సాయంకాల వేళ స్తుతులు చెల్లించుచున్నాము. ఈ 3 రోజులు మీరు మాకు నేర్పించిన ప్రశస్తమైన విషయములను బట్టి మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటూ, పిల్లలందరూ సమిష్టిగా చేసిన ఈ కృషి నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది మనస్సులను వెలిగించేదిగా ఉండులాగున మీ కృపతో మమ్మల్ని అందరినీ నింపవలసిందిగా వేడుకుంటూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులు, దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద నాతో పాటు పంచుకున్న ఎందరో పెద్దలు, దైవజనులు, సేవకులు అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ 3 రోజులు ఒక ప్రత్యేకమైన అంశాన్ని పిల్లలు ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రాజోలు పిల్లలు డాక్టర్ కింగ్ రాజేంద్ర బాబు గారి సారథ్యంలో ఎంతో వ్యయంతో ఈ 3 రోజులు కని విని ఎరుగని ఉన్నతమైన విషయాలను మీకు ప్రకటించడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. ఆ అంశము పేరు ప్రపంచం గుర్తించని క్రీస్తు నూతన సృష్టి. ప్రపంచం గుర్తించని క్రీస్తు నూతన సృష్టి. ప్రపంచం గుర్తించని అని ఎందుకన్నారో నా మాటలు విన్న తరువాత మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక విషయాన్ని మీరు గమనించండి. అందరిలాంటి బోధకులు మనం కాదు. ధనం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, మత వ్యాప్తి కోసమో పెట్టబడిన సభలు కావు. ప్రకటించే బోధకులు మేము కావు. క్రీస్తు నేర్పించిన విశేషమైన సంగతులు మనుష్యులలోని మంచి భావాలను, మంచి స్వభావాలను మనుషులలో నింపటానికి ఆయన మాటలు ఎంతగా దోహదం చేస్తాయో అన్నది ప్రత్యక్షంగా మీరు వినటం మాత్రమే కాదు, కానీ చూస్తారు కూడా. ఈరోజు ప్రారంభ రోజు కదా, ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. సమయానికి ముగించుకుందాం మనమంతా. బికాస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పుడు కూడా పంక్చువల్గా ఉంటుంది. టైం సెన్స్, టైంని పాటిస్తుందని మీలో అనేక మందికి తెలుసు. వెరీ గుడ్. ప్రియులారా, ప్రపంచం గుర్తించని క్రీస్తు నూతన సృష్టి. ఇంతకీ ఆయన చేసిన సృష్టి ఏంటి? బహుశా ఈ టైటిల్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి దేవాది దేవుని యొక్క అనుగ్రహం. గాలి, నీరు, పంచభూతాలు సకల మానవులకు దేవుడు ఉచితంగా చేసిచ్చాడు. అందరికీ సమానం. గాలి సమానం, నీరు సమానం. సమస్తాన్ని కూడా తన పిల్లలైన వారికి ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవుడు మనుష్యుల కొరకు చేసిన సృష్టి. మరి యేసుక్రీస్తు ద్వారా చేసిన నూతన సృష్టి ఏంటి? మరలా క్రొత్త సృష్టి ఏంటి? అంటే ఈ భూమి కాకుండా శాస్త్రవేత్తలు అనుకుంటున్నట్లుగా ఎక్కడైనా మరొక క్రొత్త గ్రహం ఆయన ఏం చేశాడా? లేదా ఈరోజు మరి విదేశీయుడైన ఎలాన్ మస్క్ అనుకుంటున్నట్లుగా అంగారక గ్రహాన్ని, మన ప్రక్కన ఉన్న అంగారక గ్రహం 4వ గ్రహం, భూమి తర్వాత గ్రహం, దానిని మానవ నివాస యోగ్యంగా మలచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. కనుక అలాంటి నివాసమా? దానిని ఒక నూతన సృష్టిగా చేయాలి అని దేవుడు భావిస్తున్నాడు అనుకుంటే కానీ కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా చేయబడిన నూతన సృష్టి ఏంటో నా మాటల అనంతరం మీకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పంటారు, చాలా సంతోషిస్తారు కూడా. కనుక ఈ సృష్టి ఏంటో, ఇది ప్రపంచం ఎలా గుర్తించకుండా పోయిందో, ప్రపంచం ఎక్కడ దాన్ని అపార్థం చేసుకుందో అన్న విషయాలను గురించి మనం ఈ మొదటి రోజు క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ప్రియులారా,
బైబిల్ నుంచి కొన్ని విషయాలు ముందుగా మనం చదువుకొని ముందుకు వెళదాం ఈ పాఠంలో. ఎందుకంటే ఇదేదో బహిరంగ సభలు అనగానే ఇది ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాలు కావు. దిస్ ఈజ్ ఎ క్లాస్ రూమ్. అంటే ఒక ప్రొఫెసర్గా కొన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఒక సభలో ప్రసంగం వినొచ్చు, వినకపోవచ్చు. బట్ స్టూడెంట్ క్లాస్ రూమ్లో చాలా అటెంటివ్గా ఉండాలి. ఒక విద్యార్థి మాస్టారు చెప్పే పాఠం వినాలి, లేదంటే అతని భవిష్యత్తు బాగోదు. విద్యార్థులు బాగుపడాలి అంటే గురువుగారు చెప్పే పాఠాలు వినాలి. కనుక ఒక పాఠశాలగా భావించండి. ఈ 3 రోజులు ఎన్నో క్రొత్త విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు బైబిల్ నుంచి. బైబిల్లో లేని సంగతులు, కాని సంగతులు, క్రొత్త సంగతులు ఏవో నేను మీకు చెబుతానని మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. కనుక ఆ నూతన విషయాలు ఏంటో అన్నది మన బైబిల్లోనికి వెళ్ళి చదువుకుందాం. అదేంటంటే, క్రీస్తు పూర్వం ప్రవక్త అయిన యెషయా గారు పుట్టారు. ఆయన క్రీస్తుకు ముందు జన్మించిన వ్యక్తి. ఆయన ఈ నూతన సృష్టి గురించి ఒక చక్కని విషయాన్ని ఆయన ప్రస్తావించారండి. భవిష్యత్తును చెప్పాడు ఆయన క్రీస్తు పూర్వమే. ఏంట భవిష్యత్తు చూద్దాం మనం. బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం అండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అంటున్నాడు. చూడండి, దేవుడు ఒక కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడట. ఆ రోజు క్రీస్తు పూర్వం యెషయా ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచించిన విషయం ఏంటా విషయం? ముగింపు దినాలలో, ఈ కడవరి దినాలలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము ఆ పర్వత శిఖరమున స్థిరపరచబడి. ఈరోజు ప్రపంచంలో ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్, అది ప్రపంచానికి తెలిసిన విషయం. ఒకవేళ అదే అని అనుకుంటే, అలాంటి ఎత్తైన పర్వత శిఖరము మీద ఏముంటుందటండి? స్థిరపరచబడి యెహోవా మందిర పర్వతం, మందిర పర్వతం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అప్పుడు ఏం జరుగుతుందట? ప్రవాహం. ప్రజలు ఎలా వస్తారటండి అందులోనికి? ప్రవాహం. ఈరోజు మీరు ఎలా వచ్చారు? ప్రవాహంగా వచ్చారు. అలా ప్రవాహముగా వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇది చెప్పిన భవిష్యత్తు. ఏంటి భవిష్యత్తు? మందిరం అంటున్నాడు, పర్వత శిఖరం పైన అంటున్నాడు, ప్రవాహము వచ్చినట్లుగా జనసందోహం అంటున్నాడు. అవును, దేవుడు భవిష్యత్తును రాయించాడు అంటే అది ఖచ్చితంగా జరిగించి తీరాలి. ఖచ్చితంగా అది జరిగించి తీరుతాడు. ఇదే యెషయా గ్రంథం, మరలా ఇదే ప్రవక్త గారు ఆ వచ్చిన మందిరంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్నది చెబుతున్నాడు. చూడండి ఏంటది? 11వ అధ్యాయం. ఇప్పుడు 2వ అధ్యాయం కదండి చదివారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ యెషయి గురించి చెబుతున్నాడు. అంటే యెషయి అంటే యెషయా కాదండి, యెషయిన వ్రాస్తున్న గ్రంథకర్త యెషయా. ఇక్కడ చెప్పబడుతుంది యెషయి అంటున్నాడు. ఎవరు యెషయి? దావీదు తండ్రి అండి. మహాబలాఢ్యుడు, గొలియతు లాంటి బలవంతుణ్ణి చంపి ఇశ్రాయేలీయులకు విజయాన్ని చేకూర్చిన ఒక మహానాయకుడు, దేవునికి ఇష్టుడైన కుమారుడు. అలాంటి యెషయి యొక్క కుమారుడే దావీదు. ఆ యెషయి గురించి ఏం చెప్తున్నాడు? యెషయి ముద్దు నుండి, ఈయన ముద్దయితే చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.
ఆ యెషయి నుంచి రాబోతుందట ఏదో చిగురు. ఎవరా చిగురు? 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని ఆత్మ ఆ చిగురు మీద నిలబడుతుందటండి. ఏమన్నా ఆ చిగురు ఎలాంటి వాడు 4వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినును దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయుచు తన వాగ్దాండం రాజుల చేతిలో ఇనుపదండం ఉండేది, రాజదండము అంటారు. కానీ ఈ రాజుకి ఏముంటదట? వాగ్దాండం. అంటే తన నోట నుంచి వచ్చే వాక్కులే వాగ్దాండం అంటున్నాడు చూడండి. తన వాగ్దాండము చేత లోకమును కొడతాడట. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. దుష్టులను చంపునట్టండి చూడండి. అంటే అలాంటి రాజు, ప్రపంచాన్ని ఏలబోయే ఒక చక్రవర్తి రాబోతున్నాడు అన్న విషయాన్ని దేవుడు ముందుగా, క్రీస్తుకు ముందు పూర్వం ప్రవక్తల గ్రంథాలలో వ్రాయించిన విషయం. ఆయన ఎంత మంచివాడటండి. మరలా చదువుదామా? కంటి చూపును బట్టి తీర్పు తీర్చేడట, వినుదాన్ని బట్టి విమర్శ చేయడట, నీతిని బట్టి బేదలైన వాళ్ళని కనికరిస్తాడట ఆయన. భూనివాసుల్లో ఎవరైతే అణగద్రొక్కబడిన వారు, వెనకబడిన వాళ్ళు, దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయొచ్చు. తన వాగ్దాండం, తన మాటల ప్రవాహము చేత లోకాన్నే కొడతాడటండి, లోకమునే కొడతాడట. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అంటే దుష్ట సంహారకుడు ఆయన. దుష్ట సంహారకుడా? దుష్టులను చంపును అంటే ఎవరి ప్రాణాన్ని తీస్తాడు ఆయన? ముందుకు వెళదాం. ఆయన మనుష్యుల ప్రాణాలను తీసేవాడు కాడు, దుష్టులను చంపును. ఈ మాటలన్నీ ఎవరిని గురించి అనుకుంటున్నారు? దావీదు నుంచి చిగురు పుట్టిందే. ఎవరా చిగురు? ఈరోజు మీరు, నేను, ప్రపంచంలో అత్యధిక జనాభాగా నమ్మిన కోటాను కోట్ల మంది క్రైస్తవుల రక్షకుడు, జగత్ రక్షకుడు క్రీస్తు యేసు రాజుల వారిని గురించి చెప్పబడుతున్న మాట ఇది. ఆయనే యెషయి ముద్దయితే ఆ యెషయి నుంచి దావీదు వస్తే, ఆ దావీదు పుట్టిన యోధా గోత్రం, దావీదు సింహాసనం, దావీదు వేరు చిగురు అంటాడు ప్రకటన గ్రంథంలో. దావీదుకి వేరు చిగురు అన్నాడు చూసారా? ఇందాక మనం చదువుకున్న మాటలో చిగురు ఉద్భవించును. అది చిగురు అన్న మాట మరలా క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పాడు ఎవరో ఆ చిగురు అని. అది ఎవరో కాదండి, మనందరి రక్షకుడని యేసుక్రీస్తు వారిని గూర్చి అనబడిన మాట, వ్రాయబడిన మాట. ఎక్కడుందా మాట? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి ప్రియులారా, బైబిల్ తెరిచి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదవండి ప్రియులారా. సంఘముల కోసము ఈ సంగతులను గురించి నీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను, ఐఎమ్ జీసస్, యేసు అని నేను నా దూతను పంపించాను. నేనెవరో తెలుసా? యేసును నేనెవరో తెలుసా? దావీదు వేరు చిగురు. యెషయా గ్రంథంలో మాట చదివాం ఇందాక. యెషయా గ్రంథం మరలా చదువుదామండి. 11వ అధ్యాయం 1వ వచనం. అది అలాగే ఉంచండి, ఇక్కడికి రండి. అంటే కనెక్షన్, ఎవరిని గురించి చెప్పబడుతుంది ఈ మాట? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి నుండి, మొద్దు నుండి చిగురు పుట్టును. చిగురు. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మాట ఏమంటున్నాడు? నేనెవరు చిగురు? యేసును నేను, దావీదు వేరు చిగురు నేను, ఆయన సంతానం, ప్రకాశమానమునైన వేకువ చుక్కను నేను, అనేక మందిని వెలిగించడానికి భూమి మీదికి వచ్చిన వాడను అంటున్నాడు చూడండి.
నిజమా ఈ మాటలు? ఏమంటే యేసు అన్నాడు అంటే ఎలా వెలిగించాడో, ఎలా బీదలను కరుణించాడో. ఈ 3 రోజులు మాటలే కాదండి, మా ప్రత్యేకత ఏంటో తెలుసా? విత్ విట్నెసెస్. ఒక కోర్టులో న్యాయమూర్తి గారు తీర్పు ఇవ్వాలి అంటే ఇరు వాదనలను సాక్ష్యాధారాలతో పరిశీలిస్తారు ఆయన. ఏమండి, న్యాయమూర్తి గారు ఏం చేస్తారు? ఇరు వాదనలను విన్న తరువాత సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట అంటారు ఎనీ జడ్జిమెంట్. నేను లా స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను ఇదంతా. చట్టాన్ని చదివాను నేను, బైబిల్ చట్టాన్ని చదివాను, లోక చట్టాన్ని కూడా చదివాను నేను. కనుక ఇక్కడ దావీదు చిగురు యేసుక్రీస్తు వారు, ఆయన దుష్టులను చంపుతాడు. ఆయన కోసం కదా చెప్తున్నాడు ఈ మాట. ఆయన ఎవరిని చంపాడండి? ఇందాక మాట మనకు కాంట్రవర్సీ వచ్చింది కదా, ఏంటి ఆ మాట? చదువుతాం మరలా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఇది యేసుక్రీస్తు వారిని గురించిన మాట అయితే తన 4వ వచనంలో ఏముందో చూడండి. తన వాగ్దాండము చేత లోకమును కొడతాడట, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చేతులతో చంపుతారు కదా మనుషుల్ని ఎవరైనా సరే. ఎవరో యాక్టర్ అన్నారులేండి, దేంతో చంపేస్తారట? నా కంటి చూపుతో చంపగలను అన్నారు. ఆయన ఒక నటుడు ఆయన. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా వాయిస్తో, నా ఊపిరితో చంపేస్తా. ఊపిరితో ఎవరైనా చంపేయగలరా? ఎవరిని ఊస్తే ఎవరు చచ్చిపోతారు చెప్పండి? చావరు కదా. మరి దేవుడు ఎందుకు ఆ మాట రాయించాడు? అంటే యేసు చంపుతాడనా? నో. చిగురు యేసు ప్రభు అయితే చంపేది మనుష్యులను కాదు, మనుష్యులలోని దుష్టత్వాన్ని చంపేవాడు ఆయన. దుష్ట సంహారకుడు అనగానే దుష్టులను చంపేవాడు కాడాయన, దుష్టులలోని దుష్టత్వాన్ని సంహరించేవాడు. తన ఊపిరి చేత, చదవండి ఆ మాట, ఏమంటున్నాడు? తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఊపిరి చేత దుష్టులను చంపేస్తాడు ఆయన, చంపుతాడు ఆయన. తన ఊపిరి చేత ఎలా చంపుతాడో మీకు చూపిస్తాను. ఏంటంటే హత్యలు మాకు చూపిస్తారు అనుకున్నారు. నో నో నో, అపార్థం చేసుకోకండి. బైబిల్ చాలా మందికి అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు పాపం. ఎవరా మీరు? అపార్థం చేసుకోకూడదు కదా పాపం. అర్థం కాక సోదరులు అపార్థం చేసుకుంటారు. ఏం పర్వాలేదు, మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఎవరైనా అయ్యో సారీ అండి నేను తప్పుగా అనుకున్నాను, ఈ మాటకి అర్థం ఇదా అని అనుకుంటారు వాళ్ళు. కనుక మనం యేసుక్రీస్తు వారి మాటలలోని సారాన్ని, ఈ సమాజానికి అవసరమైన దాన్ని మనం చెప్పాలి. దుష్టులను ఆయన ఊపిరి చేత చంపుతాడట, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను సంహరిస్తాడు. అంటే మనుష్యుల ప్రాణాలు తీయడాయన. దుష్టులుగా మారిన ఈ నర సమాజంలోని మనుష్యులను తన వాగ్దాండం, తన మాట, నోటి ఊపిరి. అంటే ఏమన్నా ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈ మాటల్లో ఏమొస్తుంది అనుకున్నారు బయటికి? నాలోన ఊపిరి, మాటలుగా వచ్చేదే ఊపిరి. కనుక యేసు పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఏంటి మందిరం అంటున్నాడు? దావీదు అయిన చిగురుని యేసు ప్రభు వారి గురించి చెబుతున్నాడు. ఏంటి ఆ మందిరం? ఆ మందిరం ఎవరు కాదండి, మీరే.
ఈరోజు సంఘముగా భూమి మీద మనమంతా కూడుకున్నామే, ఇదేంటో తెలుసా? దిస్ ఇస్ క్రియేషన్, ఒక నూతన సృష్టి. దేవుడు తన మాట చేత కలుగ చేయబడిన ప్రకృతి ఇది అయితే, ఈరోజు మనం అనుభవిస్తున్న పంచభూతాల ప్రకృతి. మరొక సృష్టి ఉంది. ఏంటా సృష్టి? ఎవరా సృష్టి? చూస్తారా బైబిల్లో మాట? కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎనీబడి, ఎవరైనను క్రీస్తునందు ఉంటే వాళ్ళు ఎవరటండి? నూతన సృష్టి, న్యూ క్రియేషన్. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి 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 అంటున్నాడు. చూడండి ఏమండి, అనాలోచనతో ఈ పెట్టలేదండి టైటిల్ డాక్టర్ రాజేంద్ర బాబు గారు. ఈ అంశాన్ని నా పట్టణ ప్రజలకు నేను చెప్పాలి అని అనుకున్నారు అంటే ఈ సబ్జెక్ట్ ఉందని బ్రెయిన్లో. ఎక్కడిది సబ్జెక్ట్? బైబిల్లోని సబ్జెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? యేసులోనికి ఎవరైనా వస్తే, క్రీస్తులోనికి ఎవరైనా వస్తే ఎవరట? వాడు నూతన సృష్టి. ఈ లోకము గుర్తించని క్రీస్తు నూతన సృష్టి అన్నాం కదా. ఇప్పుడు మీకు కొంచెం లైట్ వెలుగుతున్నట్టుంది, అర్థమవుతుంది. అవును, మీరెవరు, నేనెవరు? ఈరోజు క్రీస్తును నమ్ముకొని క్రైస్తవ్యంలోనికి చేరి ప్రభువుని విశ్వసించి తమ స్వభావాలను మార్చుకున్న ప్రతి ఒక్కరు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, వాడెవడో కాదు, నూతన సృష్టి అంటున్నాడు. చూడండి, నువ్వు, నేను, మనందరం. ఎస్, మనమంతా క్రీస్తును నమ్ముకొని ఒక నూతన సృష్టిగా మార్చబడ్డామండి. మీరందరూ క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళు పాత మనుషులు కారు, క్రొత్త మనుషులు. ఏంటండి, ఈయన బాప్తిసం తీసుకోకముందు సిగరెట్లు కాల్చేవాడు, మందు తాగేవాడు, భార్యను కొట్టేవాడు, బూతులు మాట్లాడేవాడు. యేసులోనికి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏంటండి ఈయన ఎలా మారిపోయాడు? సిగరెట్ కాలుద్దాం అంటే, వద్దు బ్రదర్, సారీ నేను మానేశానండి. ఒక పెగ్గేద్దాం, వస్తావా బ్రదర్ అని పాత స్నేహితులు అడిగాను అనుకోండి, సారీ బ్రదర్ నేను రాలేనండి, ఎందుకంటే నేను మారిపోయాను. ఎవరు తెచ్చారా మార్పు వారిలో? ఒక చెడు అలవాట్లు ఈ సమాజంలో ఉన్నాయి. త్రాగటం, పొగ త్రాగటం, ఏమండి, మద్యం సేవించటం, హింసించటం, అబద్ధం ఆడటం, పరులను దూషించటం, బూతులు మాట్లాడడం, ఒకటి కాదు ఎన్నో దుర్గుణాలు. ఒకవేళ ఇటువంటి దుర్గుణాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే, క్రీస్తును వాళ్ళు నమ్ముకుంటే, ఇక వాళ్ళు ఓల్డ్ క్రియేషన్ కాదట, పాత సృష్టి కాదట. వాళ్ళు ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, క్రొత్త సృష్టి అంటున్నాడు. చూడండి, పాతవి పోయి గతం గతః, ఇదిగో క్రొత్తగా పుట్టాడు. చూడండి, అవునా? క్రీస్తు నమ్మితే మారిపోతారా? క్రీస్తును నమ్మితే నూతన సృష్టిగా మారిపోతారా? అవును, దానికి బైబిలే సాక్ష్యం. ఒక విట్నెస్ చూపించమంటారా? బైబిల్లో విట్నెస్ చూపిస్తాను, బయట ఉన్న విట్నెస్ కూడా మీకు చూపిస్తాను కళ్ళకి ఇప్పుడు. ఓకే, బైబిల్ తెరిచి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. స్టెఫెను ప్రసంగంలో అతను రాళ్లతో కొట్టి చంపేశారు కదా. ఓకే, చూడండి, మీకు చాలా మందికి తెలుసు సందర్భం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం స్టెఫెను ప్రసంగం చేస్తుంటే ఏమండి ఏం జరిగింది చూడండి. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి, చంపేశారు. అప్పుడు స్టెఫెను ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచోడు. మోకాళ్ళుని రాళ్లతో తన కొడుతున్న వ్యక్తిని చూచి, ప్రభువా వీళ్ళని శిక్షించు, వీళ్ళని చంపే అని అనలేదటండి. వారి మీద ఇది తప్పే నాయన. వాళ్ళు రాళ్లతో ఒక ప్రాణం తీయటం అనేది తప్పు. ఒక మనిషి మరొక మనిషి ప్రాణం తీయటం అనేది తప్పు. చట్టం కూడా దాన్ని ఖండిస్తుందండి. ప్రపంచంలో అన్ని చట్టాలు దాన్ని ఖండిస్తాయండి. దేవుని చట్టం బైబిల్ కూడా దాన్ని ఖండిస్తుందండి. చంపకూడదు, నీ పరుని ప్రాణం తీయకూడదు అని చెప్పింది బైబిల్.
అలా ఇతను ప్రాణం తీస్తున్నందుకు పరుల మీదకి పాపం వస్తాదేమోనని స్టెఫెను ఏమంటున్నాడు? ఈ పాపము వారి మీదకు మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. అంటే ప్రభువా వాళ్ళని క్షమించయ్యా, నన్ను చంపుతున్నారు, ఆవేశంతో రాళ్ళెత్తి కొట్టి చంపుతున్నారు, నన్ను తెలియదు, నా సోదరులే వాళ్ళంతా, వాళ్ళ మీద ఈ పాపం ఉండకూడదు, క్షమించు తండ్రి అని చెప్పి ప్రాణం విడిచేసాడటండి. ఎక్కడ నేర్చుకున్నాడు ఈ విషయం? ఇతనిలో ఈ మార్పు ఎక్కడది? ఏమండి, ఇతని గురువు, స్టెఫెను గారి యొక్క గురువు ఎవరు? దావీదు వేరు చిగురు. యేసుప్రభు వారు సిలువలో ఉన్నారు కదా, ఏమండి, లోకాసువార్త ఆయన ఏమన్నాడు? ఆయన కూడా సిలువ వేశారు, హేళన చేశారు, నువ్వు అలాంటోడివే ఇలాంటోడు అని ఎన్నో దూషణ మాటలు మాట్లాడారు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు? యేసుప్రభు వారు ఏమన్నారు? ప్రభువా, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించేయ్యా. ఆహా, ఎంత మంచి మాట. లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో బైబిల్లో ఆ మాట ఉంది, మీరు చూడొచ్చు తర్వాత. ఏమండి, యేసు ఏ మాట అయితే చెప్పాడో, తను హింసిస్తున్న వారిని క్షమించమని చెప్పాడో అదే మాట చూడండి. యేసు ప్రభువులో క్రొత్తగా పుట్టిన వ్యక్తి, స్టెఫెను బాప్తీసం తీసుకున్న వ్యక్తిగా, ఒక నూతన సృష్టిగా ఎలా మార్చబడ్డాడు? మరి ఈ సమాజంలో ఉన్నది ఏంటి చెప్పండి? ఈ సమాజంలో ఉన్నది ఏంటండి? రక్తపాతం, కక్షలు, కావేశాలు, కార్పణ్యాలు, ఒకరినొకరు చంపుకోవడాలు, నరుక్కోవడాలు. ఏమండి, ప్రొద్దున లేచి పేపర్ దినపత్రిక చూస్తే, టీవీ మీడియా, న్యూస్ మీడియా ఓపెన్ చేస్తే చంపుకోవటమే కదండి, నరుక్కోవటమే కదండి. హత్యలు, ఎన్నో భయంకరమైన దారుణమైన హత్యలు, భర్త భార్యలను చంపటం, కుటుంబీకులు సొంత వారిని చంపటం, కుట్రలతో అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవటం, ఇరుగు పొరుగు వారిని చంపుకోవటం, ఇదంతా ఏంటి? వైలెన్స్, హింస. కానీ అలాంటి సమాజంలో మనకెవరైనా కీడు చేస్తే మనం ఏమంటాం? ఏమండి, ఆ కెమెరా ఎటు వెళ్ళిపోయింది చూడండి, ఏం చేస్తున్నారు మీరు? ఎలర్ట్గా లేరు మీరు, సైడ్ అయిపోయింది కెమెరా, మళ్ళీ ఎటు తిప్పుతున్నాడు. అలర్ట్గా ఉండాలి మీరు. ఓకే, దేవుని పిల్లలారా, ఈరోజు సమాజం దెబ్బకు దెబ్బ. ఏమండి, నీ అంతు చూసినంత వరకు నిద్రపోను, కక్షలు, రక్తానికి రక్తం అంటున్నారు. అవును కదా, అందుకే కదండి ఒకరినొకరు చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు. ఇది సమర్థవంతమైంది కాదు, తప్పు. హింసను ఎవరు ప్రోత్సహించకూడదు. సామరస్యం, శాంతి, సమాధానం, ఇరుగు పొరుగు వారుగా మనం ఒకరితోనొకరు స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలి. ఒకవేళ తెలియక పొరపాటు చేస్తే మంచి మనసుతో వాళ్ళని మార్చాలి. యేసు నేర్పించినట్లుగా క్షమించాలి. ఏమండి, క్షమించాలి, క్షమించమన్నాడు. ఆయన ఎలాగైతే క్షమించాడో, స్టెఫెను గారు కూడా అదే మాట పలికినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి అక్కడ 60వ వచనంలో చివరి మాట, ఈ మాట పలికి నిద్రించెను, సౌలు అతని చావునకు సమ్మతించెను. అప్పుడు యూద మతానికి చెందిన ఒక వ్యక్తి, సౌలు అనే ఒక వ్యక్తి, క్రీస్తుకు విరోధి, వ్యతిరేకి చూశాడు. చంపేయండి, ఇలాంటి వాడిని చంపేయండి. ఓకే, మంచి పని చేశారు, ఇలాంటి వ్యక్తిని మీరు రాళ్లతో కొట్టి చంపడం మంచి పని చేశారు అని సమర్థించాడటండి ఆ రోజు. ఎవరు? సౌలు అనే వ్యక్తి. ఇక 8వ అధ్యాయం కంటిన్యూషన్ చూస్తే అతను ఏం చేశాడట చూడండి. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయి, ఏమంటే భక్తి కలివారు స్టెఫెను సమాధి చేత అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఎవరు? స్టెఫెను చంపడానికి అంగీకారం తెలిపాడే. ఏమండి, అతను ఏం చేశారటండి? సౌలైతే ఏంటంట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండను. ఏం చేస్తాడు ఇతను? సంఘాన్ని పాడు చేస్తున్నాడట. ఏమండి, సంఘాన్ని ఎందుకు పాడు చేయాలి? కక్ష. క్రైస్తవ్యం అంటే కక్ష, పగ. రే ప్రభు నమ్మిన వాళ్ళు రా వీళ్ళందరూ కూడా, ఎక్కడెక్కడున్నారో వీళ్ళందరినీ అణిచేయాలి, చంపేయాలని కంకణం కట్టుకున్నాడు. ఎవరు? ఆ రోజు సౌలు. ఎక్కడున్నారో వెతికి వెతికి మరి క్రైస్తవులను చంపాడండి. చంపాడా? చంపాడు. ఏమండి, చంపినప్పుడు ఏం జరిగింది?
అలాంటి వ్యక్తి మారిపోయాడు. నూతన సృష్టి. దమస్కు వెళుతున్నాడు పట్టడానికి. అక్కడ క్రైస్తవులు చాలా మంది ఉన్నారట. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపి తిరిగి వస్తారని ప్రభుత్వం దగ్గర పత్రికలు తీసుకొని అధికారంతో గుర్రాల మీద వెళుతున్నాడు. చూద్దురు గాని పాటలు చూపిస్తాను మీకు. అంతేనండి, వెళుతున్నాడు. మధ్యదోవలో అద్భుతం జరిగింది. అద్భుతంలో అతని జరిగింది ఏంటో తెలుసా? మార్పు. యేసన్నాడు, సౌలా సౌలా, నువ్వెందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? ఏమండి ఆ మాట చూడండి. యేసుప్రభు వారు ఏమంటున్నారు? దావీదు వేరు చిగురు, తన నోటి మాట చేత దుష్టులను చంపును అన్నాడు. ఈ మర్చిపోకండి ఆ మాటల్ని. తన నోటి ఊపిరి చేత దుష్టులను చంపును అన్నాడే. ఇదిగోండి, ఇప్పుడు దుష్టుడైన ఒక పౌలుని చంపబోతున్నాడు తన మాటల చేత. ఏం మాటలవి? ఏమంటున్నాడు? సౌలా, ఓ సౌలా, ఎందుకు? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం అండి 4వ వచనంలో రాయబడిన మాట అండి. నువ్వెందుకు నన్ను చంపుతున్నావు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇదేంటండి, క్రైస్తవులు చంపుతుంటే నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు ఏంటి? అంటే క్రైస్తవులు హింసించే వాళ్ళందరూ కూడా ఎవరిని హింసిస్తున్నట్టు? యేసుప్రభు అని హింసిస్తున్నట్టు. మరి యేసుప్రభు అని హింసిస్తే యేసుప్రభు ఏమన్నాడు? పగ తీర్చుకోండి అన్నాడా? నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టండి అన్నాడా? నిన్ను చంపిన వాళ్ళని చంపండి అన్నాడా? నో, వద్దు, నో వైలెన్స్. నిజంగా ఈ దేశానికి స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్, ఆయుధం పట్టని అతని యొక్క ఏకాగ్రత, అహింసావాదిగా ఏమండి నిజంగా బ్రిటిష్ వాడిని దేశం నుంచి ఎందరో ఉన్నారు. స్వతంత్ర పోరాట సమర యోధులు ఎందరో ఉన్నారండి. అందులో మహాత్మా గాంధీజీ కూడా ఒకరు. అయితే ఆయన పట్టిన ఆయుధం ఏంటో తెలుసా? నాన్ వైలెన్స్, అహింస. నాకు ఆయుధం వద్దు. అలా వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టడం జరిగింది. అవునా? ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏం జరుగుతుందో చూడండి. సౌలా, నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు? మారిపోయాడండి. ఆ మాటకి మారిపోయి ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడో తన జీవితంలో పాటలు మీరు చూద్దరు గాని మారిపోయాడు. 14 పత్రికలు రాసిన ఒక గొప్ప రచయితగా ఎన్నోసార్లు అతన్ని కొట్టారు, చంపడానికి సిద్ధపడ్డారు, రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. నిజంగా 2 కొరింథీ 11వ అధ్యాయం చూస్తే ఆయన పడిన శ్రమలు క్రీస్తు కోసం ఒక హతసాక్షిగా మారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎవరైనా నూతన సృష్టి, ఒక క్రీస్తు మార్చిన నూతన సృష్టి. మీరు మారలేదా? ఎస్, మీరు, నేను, ఎందరో ఈ ప్రపంచంలో దుష్టులు, దుర్మార్గులు, దొంగలు మారారండి. మీ బైబిల్ కోసం మీరు చెప్పేసుకుంటున్నారండి, మారారని భలే చెప్తున్నారండి అంటున్నారా? నిజంగా ఆయన వాగ్దాండము చేత దుష్టత్వాన్ని చంపి, మనుషులు చంపడు ఆయన. మళ్ళా జాగ్రత్తగానండి, తన మాటల చేత మనుష్యులలోని దుష్టత్వాన్ని సంహరించి మనుష్యులను నూతనంగా సృష్టించి ఒక అద్భుతం, ప్రత్యక్ష సాక్ష్యం. కమాన్, చూపించండి. ఇది న్యూస్, నా మాట కాదండి. ఇది మీరండి మీ ప్రభు కోసం గొప్పలు చెప్పేసుకుంటున్నారండి అని ఎవరైనా అనుకోవచ్చు. నో, నేను ఎందుకు చెప్తానండి? నా ప్రభు గొప్పోడే, నేను చెప్తాను. కానీ ఆ గొప్పోడని నేను చెప్తే మీ ప్రభువునండి మీరు చెప్పుకుంటున్నారండి. కానీ లోకం ఏమందో మీరు చూడాలి. కమాన్, సౌండ్. ఈ ఊరు పేరు మీకు తెలుసు కదండి, గుంటూరు జిల్లాలో ఉంది. ఇది ఏంటి పురం? స్టువర్ట్పురం, దొంగలపురం. ఇది అంటే నా చిన్నప్పుడు రైలు బండి సాయంత్రం పూట, రాత్రిపూట అట్నుంచి వెళ్ళడానికి వెళితే అంటే తలుపులు వేసేవారండి. విజయవాడ దాటిన తర్వాత రైల్వే బోగిలన్నిటికీ తలుపులు వేసేవారు. పోలీసు వాళ్ళు కాపలా ఉండేవారు. ఎందుకో తెలుసా? స్టువర్ట్పురం మీదుగా ఒకవేళ వెళ్తే అక్కడ చైన్ లాగి మొత్తం దారి దోపిడి. అలాంటి స్టువర్ట్పురం అంటే దొంగలపురము అని అర్థం. మీకు తెలియంది కాదు ఇది ఆంధ్ర రాష్ట్రం. ఏమండి, ఈ దేశమంతా తెలుసు, తెలుగు రాష్ట్రాల వారికి కూడా తెలుసు, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు. అయితే ఈ స్టువర్ట్పురం కింద ఇదేంటంటే సువార్తపురం అని పెట్టారు. ఏమండి, ఎవరు పెట్టారు? ఇది HMTV న్యూస్. ఇదొక సెక్యులర్ న్యూస్ మీడియా. వీళ్ళు క్రైస్తవులు గారండి. ఏమండి, ఈ న్యూస్ మీడియా వాళ్ళు క్రైస్తవులు కాదు, MD గారు కానీ CEO గారు కానీ. కానీ ఒక న్యూస్ చెప్పారు. ఎందుకు? జరిగిన న్యూస్. మీడియా వాళ్ళంటే ఉన్నది చెప్పడం వాళ్ళ యొక్క విధానం. ఓకే,
సువార్తపురం అయిపోయిందటండి స్టువర్ట్పురం. ఎందుకు జరిగిందో వెళ్దాం వివరాల్లోకి. వారి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే. కోట గోడలు, ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి. వాళ్ళు దోపిడీకి పాల్పడితే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. హత్యలు చేయడం, దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్లకపోవడం వారి లక్షణం. దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత. ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తోంది స్టువర్ట్పురం దొంగల గురించి. భారీగా సంపాదించాలనుకుంటున్న స్టువర్ట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు 100 మంది పోలీసులు కాపు కాసిన స్టువర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటోంది. అబ్బా, ఏంటండి కేసులు లేవా? ఎందుకు లేవు కేసులు? వై విలవిల్లాడుతున్నారు? ఏమండి నేనన్నమాట. మళ్ళీ చూద్దాం. ఇదేసరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు 100 మంది పోలీసులు కాపు కాసిన స్టువర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటోంది. పోలీస్ స్టేషన్ ఖాళీ అయిపోయింది. ఎందుకు ఖాళీ అయిపోయింది అబ్బా? బికాస్ స్టువర్ట్పురంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు గనుక. అవునా కాదా? ఎస్. అంటే యేసు ప్రభు తన వాగ్దాండము చేత, తన నోటి ఊపిరి చేత ఎవరిని మార్చాడు? స్టువర్ట్పురం దొంగలు. స్టువర్ట్పురం వాళ్ళు దొంగతనాలు మానేసుకున్నారు. ఇంకా చూస్తే అవసరమైతే లింక్ కావాలంటే అడగండి, నేను పంపిస్తాను. టోటల్గా అదంతా చూడండి, ఎపిసోడ్ అంతా చూడండి. వాళ్ళంతా బైబిల్ పట్టుకొని ప్రార్థనలు చేసి ఇక మేము దొంగతనాలు చెయ్యము. ఎందుకు? మేము ప్రభువుని నమ్ముకున్నాం, క్రైస్తవులుగా మారిపోయి ఇతరుల సొమ్ము మేము ఆశించాం, ఇతర ధనాన్ని మేము కొల్లగొట్టం, తప్పని తెలుసుకున్నాం. ఎవరు నేర్పించారు ఈ తప్పు అని? ఎవరండి వాళ్ళకి బుద్ధి చెప్పారు తప్పని? ఏమంటే నేరస్తుల్ని శిక్ష విధించేస్తే వాడు మారిపోతాడా? ఓకే, శిక్ష విధిస్తే భయపడతాడు, ఓకే మంచిదే. కానీ శిక్ష విధించడం ఒక్కటే కాదు, వాడు అంతరంగం మారాలి, వాడు దుష్ట బుద్ధి మారాలి. ఏమంటే పోలీసు వాళ్ళు ఎప్పుడైనా ఒక నేరస్తుడు వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా అండి? కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే మార్చాలి. ఒక డ్రగ్స్ విషయంలో కానీ, చిన్నపిల్లలు కానీ ఎప్పుడైనా ఒకవేళ ఇలాంటి నేరాలకి ఒకవేళ పాల్పడితే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇస్తారు. జాగ్రత్త రా, మీ పిల్లలు చెడిపోతున్నారు, జాగ్రత్త అని. అంతేగాని వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకోరు. దీనినే అంటారు, దాన్ని మార్చటం, వాళ్ళ మనస్సులను మార్చటం, తప్పు చేయకుండా నేర ప్రవృత్తిని చంపటం అంటారు దాన్ని. మరి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? దొంగలు యేసు ప్రభువుని నమ్మినందుకు ఎందరో దొంగలు మారిపోయారు, హంతకులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు. ఇక ప్రపంచంలో 1-2 ఎన్ని సాక్ష్యాలు చూపించమంటారు? మీకు ఓపిక ఉంటే రేపటి నుంచి రండి, మీరు అలిసిపోయినని సాక్ష్యాలు చూపిస్తాను. అలిసిపోయినంత. నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను చెప్పేది మతం కాదు, నాట్ దిస్ పాయింట్. నేను చెప్పేది దిస్ ఇస్ నాట్ ఎ రిలీజియన్, దిస్ ఇస్ ద వే. నేను చూపిస్తుంది ఒక మార్గం. యేసు ప్రభు ఈ సమాజానికి నేర్పించింది ఒక సన్మార్గం. ఎలాంటి దొంగతనాలు చేయండి అని చెప్పలేదు, ఎల్రా చంపి రారా అని చెప్పలేదు, చేతికి ఆయుధం ఇవ్వలేదు. మార్చాడు. ఎలా మార్చాడు? తన సిలువలో చివరిగా ప్రాణం పోతున్న సమయంలో 2 దొంగలు ఉన్నారండి, అటు ఇటు ఇరువైపులా. మీకు తెలిసి ఈ సందర్భం. 2 దొంగలు తిట్టారండి ముందు యేసు ప్రభుని. నువ్వు అలాంటి వాడులే, నువ్వు దిగిపోవచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మేమైతే బందిపోడు దొంగలం, నువ్వే తప్పు చేయలేదు కదయ్యా, నీకెందుకు ఈ కర్మ, నీ దగ్గర శక్తులు ఉన్నాయి కదా, దిగిపో అని హేళన చేశారు. కానీ పాపం ఆయన ఏం అనలేదండి, అన్నిటినీ సహించేవాడు కదండి ప్రభు. ఈరోజు ఆయన దగ్గర కూడా మనం నేర్చుకుంది అదే కదండి. ఈరోజు ఎంతో మంది సువార్త ప్రకటించడానికి వెళుతుంటే గ్రామాల్లో పేడ నీళ్ళు జల్లుతున్నారండి, రాకూడదని బోర్డులు పెడుతున్నారండి. అవునా? కొన్ని సందర్భాలు అయితే చేతులతో దెబ్బలు కూడా కొడుతున్నారండి. అయినా మనలో ఏమని అంటున్నారా? వద్దండి. ఎవరు మనం ఎదురు తిరిగి ఎవరిని ఏమి అనొద్దు, క్షమించమని కోరండి అంతే. అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రభు పక్క చూసి, ప్రభువా వీళ్ళని క్షమించు తండ్రి. అలా అనగలిగేది క్రైస్తవ్యం. ఎందుకో తెలుసా? క్రీస్తు దగ్గర పాఠాలు నేర్చుకుంది గనుక, నూతన సృష్టి గనుక. ఒకప్పుడు లాంటి వాళ్ళైతే ఏమండి, ఒకప్పుడు ఒక సినిమా హీరో, ఒకప్పుడు, ఇప్పుడైతే ఆటో డ్రైవర్ అట. ఆ రోజు చాలా సంచలనం సృష్టించిందండి ఆ సినిమా. ఒకప్పుడు పెద్ద డాన్, కానీ తర్వాత ఆటో వేసుకుంటున్నాడు. ఏమండి, మీకు అర్థమైపోయింది చాలా మందికి.
ఏంటి ఆటో అని వేసుకున్నాడని కాకి చొక్కా వేసుకుని అమాయకంగా నిలబడ్డాడని ఏదో అనుకుంటున్నారా? అతని ఫ్లాష్ బ్యాక్ చాలా గట్టిగా ఉంది. అంటే అతను తలచుకుంటే తలకాయలు లేపేస్తాడని అర్థం. యేసుప్రభుది అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏం కాదండి. ఒకప్పుడు యేసుప్రభు నమ్మకం ముందు మనది అలాంటి ఫ్లాష్ బ్యాక్ కావచ్చు. అంటే ఏంటి? చంపటం, తిట్టటం, దూషించటం, దొంగతనం చేయటం, పాపం చేయటం. కానీ యేసుప్రభు నమ్మిన తరువాత మారిపోవటం, నూతన సృష్టి. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ యేసుప్రభు వారు సిలువ మీద అన్న మాట విన్నాడండి. ఏం మాట విన్నాడు? వీరే పాపము చేయలేదు తండ్రి, వీరిని క్షమించు అని సిలువలో అన్నాడు కదా. దూషిస్తున్నా, ఆయన గాయపరిచినా, రక్తం కారుతున్నట్లుగా ఇబ్బంది పెట్టినా క్షమించమని కోరుకున్నాడు. అర్థమైపోయింది, అబ్బో ఈయన అందరిలాంటి వ్యక్తి కాదు, ఈయన వండర్ఫుల్ మ్యాన్. ఒక విషయం అర్థమైపోయిందండి ఆయనకి. ఆయన చివరిగా ఆయన కోరుకున్న కోరిక ఏంటో తెలుసా అండి? ప్రభువా, నువ్వు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తావని నాకు అర్థమైపోయింది. నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నావు నాకు తెలుసు. ఆ రాజ్యానికి అంతం ఉండదని కూడా నాకు తెలుసు. ఒక్కసారి నువ్వు ఆ రాజ్యంలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకుని, నేను ఏమాత్రం ఒక దొంగని. అప్పుడు యేసేమన్నాడు? నువ్వు దొంగ అని చిన్న చూపు చూడలేదండి. నువ్వు దొంగవాడివైనా నువ్వు మారావు గనుక నేడు నువ్వు నాతో కూడా పరదైసు. మారావు, నువ్వు మారిపోయావు కనుక ఇప్పుడు నువ్వు పోయేది నరకానికి కాదయ్యా, నాతో పాటు కమాన్ పరదేసుకొచ్చేయి. ఎలా మారాడో, సిలువ మీద దొంగ ఎలా మారాడో, కమాన్ ఈ పాట చూసి ముగించుకుందాం. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి ఈ పాట. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని, ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. పాపాలెన్నెన్నో చేశావు, ఎవరైనా క్షమించేనా? నా యేసు ఒకడే ఏ పాపినైనా క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా?
నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా. ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని చివరి అవకాశమేది అని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. దుష్టునిగా ఉండి మారక మరణిస్తే వెళతావు నరకానికే. నీ మనసు మారి తనువును చాలిస్తే వెళతావు స్వర్గానికే. ఒక పాపి మారి రక్షించబడితే పరమందు సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రేగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకే ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని అవకాశమిచ్చాడని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఈ దినమే నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. లైట్స్ ఆన్. ఏమండి, ఈ పాట కథ కాదు, ఇది నిజమే. దీని ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ క్రిస్టియన్ పాన్ ఇండియన్ ఆల్బమ్. మర్చిపోకండి, ఇది పాన్ ఇండియాలో 6 భాషల్లో తొలిసారిగా సార్వత్రిక క్రీస్తు సంఘాల ద్వారా విడుదలైన అద్భుతమైన పాటలు. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా. ఎస్, అవునండి. ఏమండి, ఇన్ని భాషల్లో వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. బికాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా. ఎస్, భారతదేశంలో పుట్టినందుకు భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఏంటో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి ఇచ్చిన గొప్ప రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఏమిచ్చాడో తెలుసా? ఆర్టికల్ 19-21 ఏమని? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్. అవును, ఈరోజు నేను నమ్మిన ధర్మాన్ని, నేను నమ్మిన సత్యాన్ని, ఈ సమాజానికి అవసరమైన మంచిని నేర్పించే హక్కు ఆ మహానుభావుడు ఇచ్చాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వండర్ఫుల్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆ హక్కుతోనే, రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఈరోజు పాన్ ఇండియన్ ఆల్బమ్ దించి సమాజాన్ని మార్చడానికి క్రీస్తు పలికిన మాటలు
ఈరోజు ప్రకటించడానికేనండి కంకణం కట్టుకున్నాం. మత ప్రచారకులం కాం మేము. మనుషులు డబ్బులు ఇచ్చుకొని నీచమైన సంస్కృతి లేదు మాకు. ఎవడి రూపాయికి కకృత్తు పడేవాళ్ళం కాదు. వీఆర్ కింగ్స్. క్రీస్తులో కడగబడిన రాజులేని యాజక సమూహం మేమే కాదు, మీరందరూ కూడా. మీరందరూ నూతనంగా పుట్టిన క్రైస్తవులు. సత్యానికి ధర్మానికి కట్టుబడిన వాళ్ళం మనమంతా కూడా. ఓకే, టైమ్స్ అప్. రేపు రండి, అదిరిపోయే అద్భుతమైన విషయాలు చూచి బైబిల్ నుంచి విందురు కానీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ అమూల్యమైన మాటలను ఈ తొలి దినం మాకు నేర్పించారు. పిల్లలందరూ పడ్డ ప్రయాసం వృధా కాకుండా అనేక మందిని ఉజ్జీవింపచేసే విధంగా ఈ మాటలు, ఈ సభలను మీరు ఆశీర్వదించండి. మొదటి రోజు ఘనముగా జరిగించినందులకే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పిల్లలు వెడుతున్నారు. క్షేమముగా అందరినీ వారి వారి గృహాలకు చేర్చి మరలా రేపటి దినం నీ మహత్తైన మాటలను వినగలిగే భాగ్యం, మాటలు పాటలు మేము విని సంతోషించే భాగ్యాన్ని దయచేయండి. ఈ పరిసర ప్రాంతాల్లోని నాయకులను దీవించండి, అధికారులను దీవించండి, హైందవ సోదరులను దీవించండి, ఇస్లాం సోదరులను దీవించండి, క్రైస్తవ సోదరులను దీవించండి. మేమంతా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి మంచి సంస్కృతి సంప్రదాయాలతో మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మా అందరికీ శాంతి సమాధానాలతో అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమేన్.